హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి జిప్లాక్ కవర్లు ఇలాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఎలాంటి కవర్లో పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జర్కి వచ్చినటువంటి జిప్లాక్ కవర్ అండి. దీన్ని ఎలా నేను అయితే యూజ్ చేసుకుంటున్నాను. బ్యాంగిల్స్ కానీ ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ చిన్నవి ఇందులో పెట్టేసుకొని మనం ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదండి. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి తీసుకునేటప్పుడు ఒకదానికొకటి చిక్కుబడిపోయి త్వరగా రావు కదండి. ఇలాగేదైనా జిప్లాక్ కవర్లో పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. టిప్ నెంబర్ 2, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం అయితే ఏదో పని కిచెన్లో చేస్తూ ఉంటాం కదండి. అలా పని చేసుకునేటప్పుడు నెయిల్స్ అయితే ఒక్కొక్కసారి అనుకోకుండా ఇరిగిపోతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం నైట్ పడుకునే ముందు కొంచెం నెయిల్స్కి ఇలా యాజ్లైన్ కొంచెం అప్లై చేసేసుకున్నాం అనుకోండి, మనం చర్మం కూడా పొడిపారిపోకుండా ఉంటుంది. చక్కగా నెయిల్స్ కూడా చక్కగా కనిపిస్తాయండి. ఇరిగిపోకుండా త్వరగా గట్టిగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా నెయిల్స్ మనకి పొడిబారిపోకుండా అలానే ఇరిగిపోకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, జీడిపప్పు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా జీడిపప్పు తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా లవంగాలను అయితే 2-3 తీసుకొని దాంట్లో వేసేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. పురుగు పట్టకుండా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదండి. బిర్యానీ ఆకులు 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం టీ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. కొంచెం టీ పౌడర్ వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే మనం పట్టుకున్నాం కదండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కొంచెం పౌడర్ వేసేసుకొని ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది. చక్కగా పసుపు అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం ఫేస్ పౌడర్ కొంచెం వేసుకొని, ఏ పౌడర్ అయినా పర్లేదండి, మనం యూజ్ చేసుకునే పౌడర్ ఏ పౌడర్ అయినా తీసుకొని కొంచెం ఇలా వేసేసుకుంటే చక్కగా ఇది ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం నైటు గిన్నెలో కడిగేసిన తర్వాత గ్యాస్ బండ దగ్గర కానీ మనం గ్యాస్ పొయ్యి కింద కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న పురుగులు కానీ చీమలు కానీ రాకుండా ఉంటాయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఘాటు అయితే ఇందులో ఉంటుంది కాబట్టి బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, టూత్ బ్రష్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా చక్కగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చండి. 3 బ్రషెస్ తీసుకున్నాను. ఇలాగ గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ అని ఒక దాన్ని తీసుకొని ఇలా ఒక వైపున ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఇలా ఒక వైపున వేసుకున్న తర్వాత రెండో వైపును కూడా ముళ్ళు వేసుకుంటూ రావాలి. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మన కిచెన్లో చక్కగా ఆర్గనైజర్గా ఉపయోగించుకోవచ్చు. బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ హాల్లో కానీ ఇలా కొంచెం హ్యాంగర్ లాగా తగిలించుకున్నాం అనుకోండి, శారీస్ కానీ నాప్కిన్స్ కానీ చున్నీస్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా చక్కగా మనం ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చక్కగా మన కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలా చక్కగా మనం బ్రష్లు పెట్టి ఇలా తాళ్ళు పెట్టి ముడి వేసేసుకొని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి, ఎక్కువ మనం శారీస్ కానీ అలానే చున్నీలు కానీ నాప్కిన్లు కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా, ఈ విధంగా అయితే ముళ్ళు అయితే వేసుకోవాలి. ఒక వైపునైతే నేను వేసుకున్నాను, రెండో వైపును కూడా ఇలా వేస్తున్నాను చూడండి. చక్కగా మనం ఇలా ముళ్ళు అయితే వేసేసుకొని గట్టిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఈ థ్రెడ్ని ఎక్కువగా థ్రెడ్ అయితే గట్టిగా ఉండే థ్రెడ్ని అయితే ఒక దాన్ని తీసుకొని ఇలా ముళ్ళు అయితే వేసుకోవాలండి. చక్కగా ఇలా రెండవ పక్కల కూడా ముళ్ళు అయితే వేసుకొని కిచెన్లో మన హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి సింక్ దగ్గర, అక్కడ కూడా ఇక్కడ ఇట్లా తగిలిచ్చేసుకొని నాప్కిన్స్ వేసుకోవడానికి చక్కగా ఉంటుందండి. ఎన్ని నాప్కిన్స్ అయినా చక్కగా మనకి
ఆర్గనైజర్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా అయితే తయారు చేసేసుకొని ఎక్కడైనా తగిలించుకున్నాం అనుకోండి, నాప్కిన్లు కానీ అలానే చున్నీలు కానీ శారీస్ కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే నాప్కిన్లు అయితే మనం పెట్టుకోవచ్చండి. ఎక్కడైనా మనకి అందుబాటులో ఇలా తగిలించుకున్నాం అనుకోండి, ఎన్నైనా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.